పాప, నీ మాటలు వింటుంటే నీకు కత్తి అనవసరం అనిపిస్తుంది. అన్నా, నాకు కూడా మీ అత్యుత్సాహాన్ని చూస్తుంటే మిమ్మల్ని కొట్టడానికి ఈ హాకీ స్టిక్ కూడా అవసరం లేదనిపిస్తుంది. మా ఆయన అని చెప్పుకుంటూ తిరుగుతుంది కాని వాడి బట్టలు పైన ఎండకి ఎండిపోతున్నాయే తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవాలన్న జ్ఞానం మాత్రం ఉండదు అమెరికా బుర్రకి. అది నీకు కరెక్ట్ కాదురా అని వీడికి ఎన్నిసార్లు చెప్పినా నాకు అదే కావాలి అని దాని కొంగు పట్టుకుని తిరుగుతూ ఉంటాడు. ఇన్నేళ్లు పెంచి పెద్ద చేసిన ఈ తల్లి మాట మాత్రం పెడచెవిన పెట్టేస్తాడు. అయినా ఈ వయసులో పిల్లలకి తల్లి చెప్పిన మాటలు ఏమెక్కుతాయి? పెళ్ళామే బెల్లం, దాని మాటలైతే తీయగా ఉంటాయి. ముందొచ్చిన చెవుల కంటే వెనుకొచ్చిన కొమ్ముల మీదే ప్రేమ ఎక్కువగా ఉంటుందంట. అలా ఉంది వీడి వ్యవహారం. ఛీ! ఏంటి శ్రీను, ఏమైంది నీకు? ఏమైందంటావేంటి? రోజు నీకు దూరంగా ఉండడం వల్ల నాకేదేదో అయిపోతుంది తెలుసా? మొగుడు పెళ్ళాలంటే ప్రతిరోజు పక్కపక్కనే ఉండాలి. మనం వాళ్ళకి వీళ్ళకి భయపడి అసలు కలిసే అవకాశమే దొరకట్లేదు. మన ఇంట్లో వాళ్ళందరికీ మన ఇద్దరం ఒక్కటిగా ఉండడం ఇష్టమే, కానీ అత్తయ్యకి మాత్రమే ఇష్టం లేదు. అత్తయ్య కూడా ఓకే అంటే మనకి కష్టాలన్నీ ఎందుకు? అందుకని ఇలా దూరంగా ఎలా ఉండమంటావు? పెళ్లి తర్వాత అలా ఉండాలి ఇలా ఉండాలని నేనెన్ని కలలు కనుంటాను, ఒక్కటి నిజమవ్వట్లేదు. రోజు మొత్తం మీద 1 గంట నీతో ఉంటే అదే చాలా గొప్ప విషయం అన్నట్టుగా అయిపోయింది నా పరిస్థితి. మనిద్దరం కలిసి ఉండడం కోసం ఎక్కడెక్కడికో వెళ్లాల్సి వస్తుంది. అత్తయ్య పనిగట్టుకుని మనిద్దరిని దూరం చేయాలని చూస్తున్నారు. నా మొహం మీదే చెప్తుంది, నువ్వు వాడి దగ్గరికి వెళ్ళకు అని. నేను ఏ ధైర్యంతో వస్తాను? ఒకవేళ రావాలి అనుకున్నా 2 పొలాల మధ్యలో కంచు వేసినట్టుగా అత్తయ్య అడ్డుగా వచ్చేస్తారు. ఆవిడ్ని దాటుకుని రావడం నా వల్ల అవుతుందా? ఏమో, నా వల్ల కావట్లేదు. త్వరగా మనం ఓ బుల్లి ఆద్యని, చిన్న సీనుని కనేసి మా అమ్మ చేతిలో పెట్టేస్తే తను వాళ్లతో బిజీ అయిపోతుంది. నాకు సంస్కారం ఉంది. పెద్దవాళ్ళని గౌరవించడం మా నాన్న నేర్పించాడు. అందుకే ఇలా పద్ధతిగా మాట్లాడుతున్నాను. లేకపోతే ఈ బాక్స్లో ఉన్న డబ్బులు చూడగానే ఇదే బాక్స్తో నీ మొహం పగిలేలా కొట్టేదాన్ని. నా మొహం పగల కొడతావా? ఎంత ధైర్యం నీకు? మరి లేకపోతే నన్ను ట్రాన్స్ఫర్ చేయిస్తావా? ఎక్కడికి పంపించినా ఇండియాలోనే ఉంటాను. ఇండియా అనే చెప్పుకుంటాను. అయినా నువ్వు ఈ పదవిలో ఎంతకాలం ఉంటావు? 2 ఏళ్ళు లేదా 3 ఏళ్ళు అంతేగా. నీలాంటి పొలిటీషియన్స్ చేసే పనికి సంవత్సరం లోపే ప్రజలు ఇంటికి పంపిస్తారు. కానీ నేను రిటైర్ అయ్యేంత వరకు ఇక్కడే ఉంటాను. కాబట్టి ఇక్కడ తోక జాడించకుండా మర్యాదగా వెనక్కి తిరగకుండా వెళ్ళిపో. రామలక్ష్మి, మీలాంటోళ్ళకి ఒంట్లో పౌరుషం ఉంటుంది, కానీ
డబ్బుండదు. ఆ డబ్బుతో మీకు చాలా అవసరాలుంటాయి. ఇప్పటికే మీ పాప విషయంలో డబ్బులు అవసరమని విన్నాను. ఇంకా ఎందుకిలా మొండిగా ప్రవర్తిస్తావు? నీ జీతం ఎంతుంటుంది? 50,000, 1,00,000 అంతేగా? నెలకి 26 రోజులు, రోజుకి 10 గంటలు పనిచేస్తే చివరికి అంతే వస్తుంది. కానీ నేను నువ్వు జీవితాంతం సంపాదించేదాన్ని ఒక్కసారే ఇస్తున్నాను. ఈ డబ్బులు తీసుకుని హ్యాపీగా ఇంటికి వెళ్ళిపో. లేదు మాకు అడ్డొస్తాను అంటే నేను నిన్ను ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది. నేను కూడా నీకు అదే చెప్తున్నాను. అయినా నీకెందుకు ఈ ఏజ్లో దర్జాలు, ఈ డబ్బు మీద వ్యామోహం? ఈ ఏజ్లో షుగర్, బీపీ, అల్సర్, యాసిడిటీ అన్నీ వచ్చుండాలి నీకు. నీ ఆరోగ్యం మీద శ్రద్ధ పెడితే ఇంకో 10 ఏళ్లు బ్రతికే అవకాశం ఉంటుంది. కానీ నాలాంటి గట్టి ఆఫీసర్ దొరికితే ఆ 10 ఏళ్లు కూడా డౌట్. ఏంటి నా మాటలకి ఇంత భయపడిపోతున్నావు? ఇంకా నా చేతులు ఇంకా స్ట్రాంగ్గా ఉంటాయి. అవి మీ మీద పడితే తట్టుకోలేవేమో, చూసుకో. నా గురించి నీకు తెలీదు. కానీ నా గురించి మీరు తెలుసుకోండి.